హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వాసవి బండారుస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తూ ఉంటే చిన్నప్పుడు అంటే ఎగ్జిబిషన్లో బుడగలు పలకొట్టే వాళ్ళం. బట్ ఇక్కడ షూటింగ్ తర్వాత యారోస్ వేస్తున్నారు. మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అధేయం. వదిలేండి, అంతవరకే వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈరోజైతే మనం చాలా 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 గేమ్స్ ఆడి ఎంతో ఫన్తో ఎంజాయ్ చేయబోతున్నాం. అండ్ క్రికెట్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా గల్లీలలో తెగ ఆడేస్తున్నారు. ఏ గేమ్కైనా క్రేజ్ తగ్గలేదు అంటే అది మాత్రం క్రికెటే ఫ్రెండ్స్. అండ్ యాజ్ ఆఫ్ నవ్ ఐపీఎల్ పిచ్చ క్రేజీగా అయితే సాగిపోతుంది. అండ్ నిన్న అయితే మన ఎస్ఆర్హెచ్ వావ్ అనిపించేలా రాజస్థాన్ రాయల్స్ మీద గెలుపు అయితే పొందేసింది. విత్ 44 రన్స్తో గెలుపొందింది ఫ్రెండ్స్. సో ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే మనం హైదరాబాద్ అని గెలిచేసినట్టే కదా. అండ్ హైదరాబాద్ ఏంటి, మన తెలంగాణ ఆంధ్ర గెలిచేసినట్టే. అండ్ షూటింగ్ ఫ్రెండ్స్, Enter the dragon 1 2 3 4 డైనోసారస్ ఫైట్ అనుకుంటూ ఇలా ఆ గేము. నెక్స్ట్ వచ్చేసి ఇది రన్వే ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో అయితే మనకి చిన్న ఫంక్షన్స్లో కూడా ఇవి అయితే పెడుతున్నారు. నేనైతే ఇటువంటిది ఒక ఫంక్షన్లో కూడా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ కంప్యూటర్ స్క్రీన్లో రన్వే అని చెప్పేసి ఇక్కడి నుంచి జస్ట్ అక్కడికి వెళ్ళాలి. కానీ మధ్యలో ఆ లోయలు కొండలు అంటే మనం కిందకి పడిపోతామేమో అనిపిస్తుంది అనమాట. కళ్ళకి అది పెడతారు చూడండి, స్పెక్టకల్స్, దాంతో మనకి ఆ విజన్ అయితే అట్లా ఉంటుందన్నమాట. ఆ 3D విజన్ కింద పడిపోతామేమో అనిపించేలా. ఆ అబ్బాయి చూడండి ఇప్పుడు మనకి చూడటానికి బాగానే ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళ ఫీలింగ్ నిజంగా కింద పడిపోతామేమో అన్నంత ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఇంకొక గేమ్. సో కనుక్కోగలరా ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మనం గట్టిగా ట్యాప్ చేస్తే పాయింట్స్ వస్తాయి. అంటే మనకి ఎంత స్ట్రెంత్ ఉంది, స్టామినా ఉంది అనేది తెలిసిపోతుంది ఇక్కడ. ఇది ఇంకొక సార్ట్ ఆఫ్ గేమ్ ఫ్రెండ్స్. అన్ని గేమ్స్ ఆడేయాలి కదా. ఒక్కసారి పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోయి, అంటే నేనైతే పాస్ట్లోకి వెళ్ళలేదు, ఇది ప్రజెంటే. అండ్ ఈ గేమ్ అయితే నాకు తెలిసి చాలామంది ఆడే ఉంటారు. అట్లీస్ట్ మన కిడ్స్ కోసం వెళ్తే కూడా మనమైతే ఖచ్చితంగా ఈ గేమ్ని అయితే ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతమంది ఆడారు చెప్పండి ఈ గేమ్ ఆడిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 2 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళల్లో ఒక్క లక్కీ డిప్ అయితే తీసేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఆడుతున్నాను కదా, ఇది ఎక్కడో గెస్ట్ చేయండి చూద్దాం. అంటే మీరు 10 ఆన్సర్స్ పెట్టేసేయకండి, ఇది పెట్టి అది కాదు అనకుండా ఏదైనా ఒక్క ఆన్సర్ మాత్రమే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. కమెంట్స్ బాక్స్లో పెట్టారనుకోండి, సేమ్ మెసేజ్ అందరూ పెట్టేస్తారు. ఒకే ఒక్క ఏరియా పేరు, ఈ గేమ్స్ నేను ఎక్కడ ఆడాను అనేది గెస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఒక కార్డ్ లాంటివి తీసుకుంటాం అనమాట. దాంట్లో 2000 3000 అలా కార్డులో డిపాజిట్ చేసేసిన తర్వాత అన్ని గేమ్స్ ఇక్కడ జస్ట్ ఆ కార్డు ట్యాప్ చేసేసి ఆడుతుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ కట్టేటప్పుడే మనకి అమౌంట్ కడుతున్నామా అనిపిస్తుంది. గేమ్స్ ఆడుతూ ఉంటే దాంట్లో అమౌంట్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు, టక్ మన అయిపోతుంది. అండ్ ఇది ఇంకొక షూటింగ్ గేమ్ ఫ్రెండ్స్. కానీ భలే మజా ఉంటుంది అనమాట. అంటే ఏదో మనం బ్యాటిల్ పోరాడేసి అక్కడ బీభత్సంగా చేసేసి, అంటే మనము డైనోసారస్ ఉన్న కాలంలో అయితే మనమైతే లేము కదా. ఒకవేళ ఇప్పుడు ఉన్నా మనమైతే ఏమీ చేసేది లేదనుకోండి. సో అలా వాటితో కలిపి ఎంజాయ్ చేస్తూ ఆ లెవెల్ పాస్ అయిపోయాం ఫ్రెండ్స్. యూఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, ద అప్కమింగ్ లెవెల్. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ డ్రాగన్స్, ఇంకొక టైప్ ఆఫ్ గేమ్ అనమాట. అసలు ఆడుతూ ఉంటే తెలియదు ఫ్రెండ్స్ మనకు అసలు టైం ఎలా గడిచిపోతుందో. ఇది ఇంకొకటి ఫ్రెండ్స్, కార్ రేస్ ఆర్ బైక్ రేస్, వాట్ ఎవర్ యూ ఫీల్. సో ఇక్కడ అంతే, మన ఐస్కి ఆ 3D ఎఫెక్ట్కి పెట్టేస్తారు. మనం జస్ట్ స్టీరింగ్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఆ టర్న్స్ ట్విస్ట్స్ వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది ద మోస్ట్ లవబుల్ గేమ్. ఎంతమంది ఆడారు ఫ్రెండ్స్? ఈ గేమ్ ఆడిన వాళ్ళు కూడా ఒక్క లైక్ అయితే కొట్టేసుకోండి. ఎస్ అరుపులు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ గేమ్ ఎవరైనా ఆడకపోతే ఖచ్చితంగా ఆడండి. మనం పెద్దవాళ్ళమండి, లేదంటే మన పిల్లలమండి, ఇంకొకటండి మనకెందుకు, లేదంటే ఇంకొక డబ్బులు వేస్ట్ అను అలా ఫీల్ అవ్వకండి. అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న రిక్రియేషన్స్ ఉండాలి.
అండ్ బౌలింగ్ గేమ్ ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం సింగిల్గా ఆడొచ్చు, 2 ప్లేయర్స్ తీసుకొని అపోనెంట్ ఆడొచ్చు అనమాట. అంటే మనం ఒకసారి వాళ్ళు ఒకసారి అట్లా ఆడుతుంటే ఎవరు ఫైనల్లో విన్ అయ్యారు అని కూడా చూసుకోవచ్చు అనమాట. పాయింట్స్ ఉంటాయి, ఎవ్రీ టైం మనం ఆడినప్పుడంతా అక్కడ ఎన్ని పడిపోతాయి అనే దాన్ని బట్టి పాయింట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ చాలా డిఫరెంట్ గేమ్ ఫ్రెండ్స్. అక్కడ వీడియో తీయొద్దు అని చెప్పారు కాబట్టి అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు. అండ్ అన్ని గేమ్స్ ఆడి అలసిపోయాను కాబట్టి ఈ మసాజ్ చేయాలన్నమాట. ప్లీజ్ చూసి నవ్వకండి, నాకైతే బీభత్సమైన నవ్వు వచ్చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మసాజ్ చైర్ ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేయించుకున్నా, అది బాగా అనిపించింది. కానీ చేశారో అది ఏంటో తెలీదు కానీ అమ్మో, యాక్చువల్లీ కూర్చున్నప్పటి నుంచి వెనకాల డంబుల్స్ పెట్టి రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ కిటికీలాగా ఒక రకమైన ఫీల్ ఫ్రెండ్స్ అది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డాషింగ్ కార్స్. యాక్చువల్లీ నాకైతే డ్రైవింగ్ వచ్చు అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది నాకైతే. కాకపోతే ఈ మధ్య టచ్ పోయింది అని చెప్పేసి మా వాళ్ళు నాకు కారు ఇవ్వట్లేదు డ్రైవ్ చేయడానికి. చేయాలి అనుకుంటే ఇంకొక 1 వీక్ ట్రై చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి లైసెన్స్ అవసరం లేదు కాబట్టి డాషింగ్ కార్స్ అనమాట. ఎవరిని కొట్టకుండా డ్రైవ్ చేయాలని చెప్పేసి నా పాటికి నేను అలా 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 రౌండ్గా పోతున్నాను. నేను అటు పోతున్నా, ఈ ఎల్లో కార్ వచ్చిందని పటా డాష్ కొడుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇంతకు గెస్ చేసేసారా మనం ఏ ఏరియాలో ఉన్నాం, ఎక్కడ ఈ గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేసేస్తున్నాము? అండ్ సెకండ్ క్వశ్చన్, బౌలింగ్ గేమ్లో నేను బాల్ ఎన్నిసార్లు త్రో చేశాను అంటే జస్ట్ నేను బాల్ ఎన్నిసార్లు త్రో చేశాను అంతే. దాని కలర్ అది ఇది ఏం అవసరం లేదు, అవన్నీ పడిపోయాయి కూడా అవసరం లేదు ఎందుకంటే అది క్లారిటీగా కనిపించదు కాబట్టి ఓన్లీ నేను బాల్ ఎన్నిసార్లు త్రో చేశాను అని అంతే అనమాట. అండ్ ఇంకా ఈ డాషింగ్ కార్డ్స్ గేమ్స్కి వస్తే ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ టక్ 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 అని కొట్టుకుంటూ అసలు ఎవరికి తగలకుండా డాషే చేయకుండా డ్రైవ్ చేయాలి అనుకున్నాను కానీ అదేంటో అలా 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 అయిపోయిందనమాట. సో యాక్చువల్లీ ఇది అయితే గేమ్స్ ఆడి నేను ఎంజాయ్ చేసింది. మీకు ఫస్ట్లో మీరు చూసారు అంటే ఫస్ట్ గేమ్ అంటే ఆరో వేసేటప్పుడు ఆ గేమ్ అప్పుడు మీకు బెలూన్స్ అన్నీ చాలా కనిపించాయి. సో యాక్చువల్లీ ఇది ఎంజాయ్ చేసింది అయితే న్యూ ఇయర్ డే రోజు అనమాట. అంటే Jan 1, 2025 రోజు అయితే ఎంజాయ్ చేసాము. కాకపోతే వీడియోస్ తీయడమేమో బాగా తీసేసాం, దాన్ని ఎడిటింగ్ చేయడానికి చుక్కలు కనిపిస్తాయి యాక్చువల్లీ. సో ఎడిటింగ్ చేయడం కోసం ఇంత టైం పట్టిందనమాట ఫ్రెండ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, సో మన ఏజ్ ఏంటి, దీనికి ఎంత అవుతుంది దానికి అంత అవుతుంది అనుకోకుండా ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో మన బర్త్డేకో మ్యారేజ్ డేకో లేదంటే న్యూ ఇయర్ అనుకో అంటే ఏదో ఒక డే అంటూ అలా పెట్టేసుకుంటే సో అప్పుడు వెళ్ళి ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మనకి డివోషనల్ ట్రిప్స్ తిరుపతి, బాబా, షిరిడి, శ్రీశైలం ఇవన్నీ ఎలాగో డివోషనల్ ట్రిప్స్ ఎలాగో ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ట్రిప్స్ కూడా అలా ఉండాలన్నమాట. అప్పుడే లైఫ్ కాస్త బోర్ కొట్టకుండా మనకి చేంజ్ వచ్చి ఇంకా రిఫ్రెష్ అయిపోయి ఇంకా యాక్టివ్గా ఉంటామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు గేమ్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది అండ్ మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు వేట్కి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు కూడా వాటినైతే కమెంట్స్ బాక్స్లో పెట్టేసి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది అయితే చెప్పచ్చు. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం అందరం కలిసి ఎప్పుడు ఇలానే గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ అడిగిన 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పడం మర్చిపోకండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళలో లక్కీ డిప్స్లో ఒకరికి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.